కలల రాజధాని అమరావతికి భారీగానే కేటాయించారు అని చెప్పుకోవచ్చు. ఈ రోజు మరి ఎందరో ఆకాంక్ష రాజధాని గత ప్రభుత్వ నిర్వాహకుల ఆలోచన తత్పరత వల్ల కావచ్చు, వాళ్ళ యొక్క అవివేకం వల్ల కావచ్చు, రాజధాని అంటేనే మనకి లేని పరిస్థితిని తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతుంది. రాజధాని అంటేనే ఒక మూడు ముక్కల ఆట చూసిన పరిస్థితి కనపడుతుంది. రాజధాని అంటేనే ఇది శవాల దిబ్బ అని అభివర్ణించుకున్న పరిస్థితి మనందరం చూసాం. అలాంటి రాజధానిని నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కలల రాజధానిగా యావత్ ప్రపంచం కూడా ఈ రాజధాని వైపు చూసే లాగా ఎంతో ధీటుగా ఈరోజు నిర్మాణాత్మకంగా మన రాజధాని ముందుకు తీసుకెళ్లడం చాలా చాలా సంతోషకరం. గత సంవత్సరంలోనే ఎంతో భారీగా మన రాజధాని నిర్మాణానికి నిధుల్ని కేటాయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో రాజధాని పనులు శరవేగంగా జరగడం మనందరం చూస్తూ ఉన్నాం. అయితే 2026-27 రాష్ట్ర బడ్జెట్ లో అమరావతి అభివృద్ధి కోసం ఏకాయకిన 6,000 కోట్ల ఖర్చు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ లో 3 ఎకనామిక్ రీజియన్లు అభివృద్ధి చేస్తుండగా అందులో విశాఖ, తిరుపతితో పాటు అమరావతికి చోటు కల్పించాం. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం సుమారు 638 కోట్లు కేటాయిస్తున్నాం.